నమస్తే, వెల్కమ్ టు లియో. హిట్ సిరీస్ మొత్తం అన్ని హిట్లేనా? మొత్తానికి అర్జున్ సర్కార్ ఏం చేశాడు? ఎందుకని ఓన్లీ అడల్ట్స్కి మాత్రమే ఈ సినిమాలకి సంబంధించి చూసే ఛాన్స్ ఇచ్చారు? ఎందుకని ఏ సర్టిఫికేట్ తెచ్చుకుంది? మొత్తానికి సినిమా ఎలా ఉంది ఏంటి? దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హిట్ 1 కావచ్చు, 2 కావచ్చు, మంచి హిట్లు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అదే బ్లాక్ బస్టర్ చేస్తానికి హిట్ కాదు, ఇది బ్లాక్ బస్టర్ కావాలి అన్నట్టుగా అర్జున్ సర్కార్ వచ్చేసాడు. మొత్తానికి అర్జున్ సర్కార్ చేసిన ఈ సినిమాలో ఎలాంటి ట్విస్ట్ ఉండబోతున్నాయి ఏంటి? సినిమా మొత్తానికి హిట్టా ఫట్టా? ఎందుకని ఏ సర్టిఫికేట్ తీసుకుందంటే ఏం చెప్తారు? అంటే హిట్ అంటే దీంట్లో ఏంటంటే హిట్ అంటే హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్, అందులో ఎస్పీగా పనిచేస్తాడు నాని. అయితే ఇక్కడ హిట్ సిరీస్ గురించి చెప్పాలంటే, ఈ ఫ్రాంచైజీ సినిమాలు చెప్పాలంటే హిట్ 1 మంచి హిట్, హిట్ 2 మంచి హిట్. అందుకని చెప్పి హిట్ 3కి ఓపెనింగ్ చూస్తే నాకే మైండ్ పోయింది. అసలు ఏ థియేటర్లో చూసినా మొత్తం హౌస్ఫుల్స్. టికెట్ నాకు దొరుకుద్దో లేదో అనుకున్నాను నేను, ఎందుకంటే పిఆర్ వాళ్ళు ఇచ్చే టికెట్కి వెళ్ళను కాబట్టి నేనుగా చూద్దాం అనుకున్నాను. నాకు చాలా లేట్గా 10 గంటల షోకి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసాడు ఒక థియేటర్లో, అలా దొరికింది. ఏదేమైనా కానీ నాని సినిమాకి ఒక ఇంత ఓపెనింగ్స్ రావటం అనేది ఈ మధ్యకాలంలో లేదు. పెద్ద స్టార్ హీరో ఓపెనింగ్స్ వచ్చినట్టుగా ఒక సినిమాకి వచ్చినాయండి. ఇక సినిమా పరంగా చూసుకుంటే ఎలా ఉందనే విషయానికి వచ్చేసరికి, ఇది అంటే ఆ హిట్ దాంట్లో ఆయన ఎస్పీగా పనిచేస్తాడు కాబట్టి కాశ్మీర్లో పనిచేసినప్పుడు అక్కడ ఒక రకమైన మర్డర్లు చేయటం అనేది చూస్తాడు అతను. ఆ తరహాల మర్డర్లు ఇంక వేరే రాష్ట్రాల్లో కూడా జరిగితే ఇది దేశవ్యాప్తంగా ఈ తరహాలో జరుగుతుంది అనేది దృష్టికి వస్తుంది. దాన్ని ఛేదించాలని అనుకుంటాడు. అది మా ప్రధానమైన కథాంశం. అయితే ఇక్కడ మనకి సినిమా స్టార్టింగే అతను జైలుకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అని చాలామంది చంపాడు, క్రూరంగా చంపాడు, జైలుకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఒక ఖైదీలందరూ వీడిని పంపించిన వాళ్ళు లేదు, దాంట్లో కొన్ని ఖైదీలు అటాక్ చేద్దామని ఒక అతను రక్షించి అసలు ఈ స్టోరీ ఏంటి చెప్పమని అడిగినప్పుడు అతనికి ఆ ఫ్లాష్ బ్యాక్లో జరిగినట్టుగా ఇవన్నీ చెప్తాడు. కాశ్మీర్ ఎపిసోడ్ కానీ ఆ తర్వాత అంతా ఫ్లాష్ బ్యాక్, సినిమానే అంతా ఫ్లాష్ బ్యాకే. అయితే ఈ హిట్ సిరీస్లో అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అంటే డార్క్ వెబ్లో, రెగ్యులర్గా వెబ్సైట్స్లోనూ యూట్యూబ్లోనూ ఈ సర్వర్లు మాకు తెలిసే సర్వర్లు, ఇవన్నీ తెలియకుండా జరిగేవి డార్క్ వెబ్ అని ఉంటుంది. కొంతమంది క్రూరంగా మనుషులను చంపి దాంట్లో పెట్టుకుని అట్లాంటి మటర్లు అప్లోడ్ చేస్తే వాడికి 2 మటర్లు అలాంటి చేస్తే వాడికి మెంబర్షిప్ దొరుకుతుంది ఆ సైట్లో. అలా ఛేదించాలి, దాన్ని ఛేదించాలంటే మనం కూడా అలా చేయాల్సిందని చెప్పి ఒక పక్క పోలీసుగా ఉద్యోగ నిర్వహణ చేసుకుంటూ ఇంకో పక్క ఆ తరహాలో మర్డర్లు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేది నాని టార్గెట్. అలా వెళ్ళాడా లేదా, వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది ఓవరాల్గా కథాంశం. ఛేదించాడా లేదా అనేది కథాపరంగా చూసుకుంటే అదండి. సినిమాలో పాటలు కావచ్చు, లేదా లవ్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ప్లేస్ ఉందంటారా? పాటలకి స్కోప్ లేదు, కానీ 2 పాటలు ఉన్నా కానీ అది నామకే వాస్తిగా ఉన్నాయి. ఇక్కడ మిక్కీ జయమేరు ఆ విషయంలో కొద్దిగా తడబడ్డాడు అనిపించింది. రీరికార్డింగ్ పరంగా ఓకే, రెగ్యులర్ ఫార్మాట్లోనే ఒక మాస్ హీరో ఎలివేషన్ తగ్గట్టుగా రీరికార్డింగ్ చేశాడు. రీరికార్డింగ్ పరంగా ఓకే, ఫోటోగ్రఫీ పరంగా సినిమా ఓకే. ఇక శ్రీనిధి శెట్టి ఆ హీరోయిన్గా అతను ఒక మ్యాట్రిమోనీ సైట్లో, ఎందుకంటే నానికి తండ్రిగా సముద్రకని పోషించాడు అర్జున్ సర్కార్, తండ్రిగా సముద్రకని. మరి వీళ్ళ తాతగానేమో నెపోలియన్. ఆ పాత్ర ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఒక నెపోలియన్ ఆర్టిస్టు తాతగా ఆ ఫోటో చూపిస్తాడు, కానీ ఆ పాత్రకు సంబంధించిన ఎలివేషన్స్ ఏముండవు, ఏదో స్టోరీ చెప్తారు అంతే. ఇక శ్రీనిధి శెట్టి పెళ్లి పరంగా తన డిపార్ట్మెంట్లో వాడు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటాడు, కానీ తండ్రి ఒక ఇతను ప్రొఫైల్లో మ్యారేజ్ లింక్ అప్లోడ్ చేయడంతో శ్రీనిధి శెట్టి కనెక్ట్ అవ్వడం, కానీ ఆ కనెక్ట్ అయిన అమ్మాయి తర్వాత మళ్ళీ పోలీస్ కాపుగానే ఇతను తారసపడడం జరుగుతుంది. ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వద్దనుకుంటాడు కాబట్టి ఆ అమ్మాయి అలా ఎంటర్ అవుతుంది. అదే లవ్ ట్రాక్ అనేది కొంత ప్యారలల్గా రన్ చేసుకుంటూ వెళ్ళాడు. అంటే స్క్రీన్ ప్లే కొంత వీక్గా ఉన్నా కానీ, కథ కొంత పల్చగా ఉన్నా కానీ, నాని పరమైన ఎలివేషన్సే ఈ సినిమాకి ఒక హైలైట్ అని చెప్పాల్సి వస్తుంది. అయితే సాధారణంగా నాని అనగానే న్యాచురల్ స్టార్ నాని అని చెప్పేసి అంటుంటాం, అదే పక్కింటి పిల్లలు అనుకుంటాం. అయితే సాధారణంగా కామెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు నాని సినిమా నుంచి. అలాంటి కామెడీ ఈ సినిమాలో కనిపిస్తుందా? అస్సలు కామెడీకి స్కోప్ లేదు, కామెడీ ఆర్టిస్ట్కి స్కోప్ లేదు. మనకి పాత్రల పరంగా చూసుకుంటే రావు రమేష్ పై ఆఫీసర్గా కనిపిస్తాడు, ఇక సముద్రకని, కోమలి ప్రసాద్ అనే ఆర్టిస్టు, ఇట్లా వీళ్ళే కనిపిస్తారు తప్పితే మనకి ప్రధాన పాత్ర వాళ్ళే. విలన్ అనేది ఒక వీక్ విలన్ కనిపించాడు మనకి. ఈ సినిమాలో ఏంటంటే ఆ సైకోస్ అనే వాళ్ళు ఉంటారు వెబ్సైట్ ద్వారా, వాళ్ళు లీడ్ చేసేవాడు ఆ కొత్త పాత్ర అవుతుంది.
అతను పవర్ఫుల్ విలన్గా మనకు చూపిస్తాడు అంతే. ఆ గ్యాంగ్ని అందరిని అంతం చేయడమే నాని టార్గెట్. కాబట్టి రెగ్యులర్ ఫార్మాట్లో విలన్ మనకు కనిపించడు. అలా వెళ్తుంది సినిమా అంతా. కాకపోతే ఏంటంటే కొంత బూత్ డైలాగులు, విపరీతమైన హింస. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు రక్తంతో స్నానం చేయడమే మన సినిమా అంతా. అంత వైలెన్స్ అవసరమా అని కూడా అనిపిస్తూ ఉంటుంది మనకి. కాకపోతే డార్క్ వెబ్, ఈ తరహా క్రైమ్లు నిజంగా జరుగుతున్నాయా లేదా, రెగ్యులర్ ప్రపంచంలో ఉందా లేదా తెలియదు, కానీ మొత్తానికైతే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్దామనే ప్రయత్నం చేశాడు శైలేష్ కొలను. ఆ విషయంలో కొంతవరకు అతను సక్సెస్ అయ్యాడని చెప్పాల్సి వస్తుంది. సాధారణంగా మనం చూసుకుంటే నేచురల్ స్టార్ నాని సినిమాలన్నీ కూడా ఇప్పటిదాకా ఏ సినిమా కూడా ఏ సర్టిఫికేట్ రాలేదు. ఆఖరికి దసరా సినిమాకి కూడా చాలా బోల్డ్గా ఉన్నా, చాలా మాస్ ఉన్నా, ఎలా ఉన్నా సరే అంత యూ సర్టిఫికేట్ చూసాం. ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు అంటే ఏం చెప్తారు? అది విపరీతమైన హింసాత్మక సన్నివేశాల వల్లే ఏ సర్టిఫికేట్ ఇచ్చారండి. వేరే అంత సన్నివేశాలు లేవు, కానీ హింస ఎక్కువ ఉండటం వల్ల ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ నేర ప్రవృత్తి అంత పిల్లల్లోకి ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినట్టున్నారు. ఇంకోటి ఏంటంటే విలన్తో డైలాగ్ చెప్పిస్తాడు, చాలా క్లాస్గా ఉన్నవే అంటే అని అంటాడు హీరోని. అంటే క్లాస్ అనుకుంటారు ఇప్పుడు దాకా, కానీ ఇక నుంచి మాస్ అనేది నేను చూపిస్తున్నాను అంటూనే నేను ఎట్లా వెళ్ళబోతున్నాను అనేది తన జర్నీని చూపించుకుంటూ వచ్చాడు. అలాగే ఆ కెరీర్ పరంగా కూడా ఎక్కువ కాలం ఉండాలనుకుంటారు, కానీ నేను ఎట్లా ప్లాన్ చేసుకున్నాను, ఎంత ఎదిగాను అనేది చెప్పడం కోసం డైలాగ్ రూపంలోనే అది కూడా చెప్పించారు. అంటే నాని పరంగా వన్ మ్యాన్ షోగా ఈ సినిమాని ట్యాకిల్ చేశారండి. అది ద ప్యాడింగ్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ పరిధిలో వాళ్ళకు ఇచ్చినటువంటి ఒక క్యారెక్టర్ని సరిగ్గా 100% నిర్వర్తించారని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే సముద్రకనిని సరిగ్గా ఉపయోగించుకోలేదని నా ఒపీనియన్. ఎందుకంటే నామకే వాస్తేగా మిగిలిపోయింది. అంత పాత్ర పెద్ద వ్యక్తిని పెట్టుకున్నప్పుడు అతని పాత్ర చాలా నామకే వాస్తేగా ఉంది. అలాగే మరి రావు రమేష్ పాత్ర కూడా నామకే వాస్తే పాత్రే. ఇక శ్రీనిధి శెట్టి ఎక్కువ నాని మీదే ఫోకస్ చేసుకుంటూ నానితోనే ట్రావెల్ అవుతూ వెళ్ళే కథ ఇది. కాకపోతే క్లైమాక్స్లోనే ఒక ట్విస్ట్ ఉంది సినిమాలో. ఆ ట్విస్ట్లో నాని గ్యాంగ్ని అటాక్ చేసే క్రమంలోనే మరి హిట్ సిరీస్ హీరో అడివిశేష్ ఎంటర్ అవడం కానీ అది ఒక హైలైట్ అంశం. ఆ టైంలోనే అంటే హిట్ సిరీస్కి ఎంత క్రేజ్ ఉందనడానికి ఆ అడివిశేష్ ఎంటర్ అయినప్పుడు వచ్చిన విజువల్స్ కానీ ఇవన్నీ మనకి అర్థం పడుతుంది. అయితే సాధారణంగా రెట్రో వర్సెస్ హిట్ అని చెప్పి నిన్నటిదాకా మనం మాట్లాడుకున్నాం. సో లాస్ట్ మూమెంట్లో హీరో కార్తీ రాబోతున్నాడు ఈ సినిమాలోకి, సో లీడ్ ఇవ్వబోతున్నాడు అని చెప్పి నిజంగా అది కనిపించిందా? 100% ట్విస్ట్ని మీరే రివీల్ చేశారు కాబట్టి చెప్పాల్సిన పని లేదు. వీరప్పన్ పాత్రలో ఏసీపీ వీరప్పన్గా కనిపిస్తుంది. తెలుగు రాదు అనుకుంటారు, మెట్లో శవాలను కప్పెడతారు లారీలో. అతనికి తెలుగు రాదంటే ఆ మాటలను వింటాడు కార్తీ. తెలుగు రాదు నాకు బైలింగ్వల్ నేను అంటూ ఎంట్రస్తాడు. ఎంట్రీ ఉంటుంది. అలా 4th కేసు టేకాల్ చేసేది ఖచ్చితంగా కార్తీనే. అది ట్విస్ట్ ఇచ్చారు కాబట్టి మరి ఆ 4th కేసులో మా నాని అర్జున్ సర్కార్ కూడా ఎంటర్ అవుతాడా? ఎందుకంటే అడివిశేష్ ఎంటర్ అయ్యాడు కాబట్టి రేపు నాని కూడా ఎంటర్ అవ్వచ్చేమో చెప్పలేము. విశ్వక్సేన్ ఎంటర్ కాలేదు దీంట్లో, ఒక అడివిశేష్ మాత్రం ఎంటర్ అయ్యాడు. క్లైమాక్స్ సన్నివేశాలు అనేవి హింస ఎక్కువగా ఉంది. కాకపోతే తను నాని విజృంభించి యాక్ట్ చేసాడని చెప్పాల్సి వస్తుంది. అతనిలో నేను ఈ మాస్కి దగ్గర అవ్వాలని కోరిక బలంగా ఉండి దాని మీద ఫోకస్ పెట్టి నాని మాత్రం సినిమాని నడిపించాడు. సో ఓవరాల్గా హిట్ సిరీస్ గురించి చెప్పాలనుకుంటే థర్డ్ కేస్ ఎలా ఉంది? థర్డ్ కేస్ పరంగా చూసి కథ వీక్గా ఉన్నా కానీ హీరో ఎలివేషన్స్, మాస్ బాగా వైలెన్స్ కానీ ఏంటంటే కథ లేకపోవడం వల్ల స్క్రీన్ ప్లే కూడా అంత స్క్రీన్ ప్లే విషయంలో కొంత తడబడ్డాడేమనిపించింది. మనం ఒకసారి ల్యాగ్ అని ఫీల్ అవుతాం. సినిమా నిడువు తక్కువ ఉంటుంది కానీ ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్ ఉందేమో అనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ కథ నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కానీ కథ లేకపోయినా స్క్రీన్ ప్లేలో ఉన్న లోపంగా అనిపించింది అది. ఓవరాల్గా అయితే నానే మళ్ళీ ఒక హిట్ కొట్టినట్టుగానే మనం భావించాలి. సో ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే ఇది నానికి మళ్ళీ ఒక హిట్ వచ్చిందని చెప్పాల్సి వస్తుంది. ఈ హిట్ సిరీస్ అనేది ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు, కానీ ఈ పరంపర కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ రేపు కార్తీ కావచ్చు, ఇవాళ నాని కావచ్చు, ఆ తర్వాత చాలామంది హీరోలు కూడా ఎంటర్ కావచ్చు కూడా. అంటే శైలేష్ కొలను ఈ తరహా కథాంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వెళ్ళడం కూడా మంచిదేమో అనిపిస్తుంది. అదే అండి. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? ఈ సినిమాకి నేనైతే 5కి 2.5 ఇస్తానండి.